హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏజెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనము ఏజెంట్ బేసిక్స్ అలాగే ఏజెంట్స్ ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియో వచ్చేటప్పటికి ఏజెంట్స్ని యూజ్ చేసి ఒక అప్లికేషన్ అనేది నేను మీకు చెప్తానమాట. అండ్ దిస్ ఈజ్ అ కంటిన్యూ వీడియో అనమాట. అంటే లైక్ డిఫరెంట్ పార్ట్స్ వస్తూ ఉంటాయి. సో అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అ బిగ్ థ్యాంక్ యూ. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా ఇది గిట్హబ్లో ఒక రిపాజిటరీ అనమాట. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. MIT లైసెన్స్ repository ఇది. So it's like a free thing, like where you don't have any copyright or any license issues. సో చక్కగా మనము ఈ రెపాజిటరీలో ఉన్న థింగ్స్ని మనం అండర్స్టాండ్ చేసుకొని మనం నేర్చుకుంటే యూ కెన్ బిల్డ్ అన్ ఏజెంట్ అప్లికేషన్ అనమాట. ఏజెంటిక్ AI యూస్ చేసి బేసిక్గా. సో యూ విల్ బీ హ్యావింగ్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఈ అప్లికేషన్లో బేసిక్ థింగ్స్ నేను మీకు చెప్తాను. సో ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్లో మనం డెవలప్ చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, దానికి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అనేవి ఉంటాయి జనరల్గా. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే UI పార్ట్ అనమాట. అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. అంటే మనం చూసేదాన్ని అనమాట. అంటే లైక్ స్క్రీన్, వెబ్సైట్, ఎక్కడ ఏది ఉండాలి, ఏ కలర్ పెట్టాలి, అట్లా డిఫరెంట్ థింగ్స్ అనమాట. అదే బ్యాక్ ఎండ్ అనుకో, ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫంక్షనాలిటీని మనము రాస్తామన్నమాట బ్యాక్ ఎండ్లో. డేటాబేస్ అంటే ఏంటంటే ఆ డేటాబేస్లో మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం, ఈ వెబ్సైట్ సంబంధించింది, అలాగే రిట్రీవ్ చేసుకోవడం అట్లా. సో ఇది బేసిక్గా మన వెబ్సైట్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. నథింగ్ బట్ సాఫ్ట్వేర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది బేసిక్ అప్లికేషన్స్ అనమాట. సో ఇది నార్మల్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, బట్ దీనికే మనము ఏజెంట్స్ని యాడ్ చేస్తామన్నమాట. సో అప్పుడు మనకి ఏజెంట్కి యూజ్ చేసి ఒక యూస్ కేస్ని మనం డెవలప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇందులో మనకి బేసిక్గా అంటే ఈ రిపాజిటరీ అనేది పబ్లిక్ రిపాజిటరీ అని చెప్పా కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ రిపాజిటరీని క్లోన్ చేసుకోండి. క్లోన్ చేసుకోవడానికి గిట్ క్లోన్ అండ్ ఆ రిపాజిటరీ లింక్ని మీరు పేస్ట్ చేయండి అనమాట. మీరు ఏం చేస్తారంటే దీన్ని ఓపెన్, అంటే నేను ఇది ప్రొవైడ్ చేస్తాను. దీనికి వెళ్ళి HTTPS లింక్ని కాపీ చేసుకొని మంచిగా గిట్ క్లోన్ ఈ లింక్ని పేస్ట్ చేసుకోండి, ఓకేనా. అప్పుడు మీకు ఈ ఫైల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అండ్ ఎవరికైతే గిట్ ఐడియా లేదో వాళ్ళకి నేను చెప్తాను. గిట్ అనేది ఏంటంటే ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. అండ్ గిట్హబ్ అనేది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ స్టోర్ అనమాట. సో కోడ్ని, అప్లికేషన్స్ని. సో మీరు ఏం చేస్తారంటే ఈ గిట్హబ్లో మనము వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఏదో ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం పుల్ చేస్తాం, అంటే మన కోడ్ని మూవ్ చేసుకోవడం అట్లా చేస్తామన్నమాట. సో దానికోసం గిట్ అనేది వాడతాం. ఎక్కువగా యూస్ చేసేది గిట్, ఓకేనా. సో కాబట్టి నేను గిట్ గురించే చెప్తున్నాను. సో గిట్ క్లోన్ ఆ పర్టికులర్ లింక్ అనమాట, రెపాజిటరీ లింక్. అలా చేస్తే మీకు ఈ కోడ్ అంతా మీ దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ ప్రతి రెపాజిటరీకి ఒక readme.md ఫైల్ పెడితే గుడ్ అనమాట. ఎందుకంటే అందులో మనం జనరల్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు మనం ఆ రిపాజిటరీ ఎందుకు వాడుతున్నామో, దాంట్లో ఏమేమి ఉంటుంది అని మనకి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అనమాట, ఓకేనా. సో అది. సో బేసిక్ ఈ అప్లికేషన్లో మనకి బ్యాక్ ఎండ్, రౌటర్, ఏజెంట్స్, మాస్టర్ ఏజెంట్స్ అనే ఒక ఫోల్డర్, PostgreSQL డేటాబేస్ వాడతాము, ఫ్రంట్ ఎండ్, CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, రెడీస్, సెలరీ. సో ఈ అన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి అనమాట యాజ్ వి డిస్కస్డ్. సో దీని గురించి మనం ఒక్కొక్క పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ ఈ వీడియోలో ఏంటంటే నేను ఓవరాల్గా ఏమేమి ఉంటాయి, ఏమేమి టూల్స్ కావాలి, దేని గురించి ఏది మీరు రెడీగా ఉంచుకుంటే మీ సిస్టంలో నెక్స్ట్ వీక్ నుంచి ఈజీగా ఫాలో అవ్వచ్చు అనే దాని గురించి చెప్తాను. సో వన్స్ మీరు ఇది రెపాజిటరీ డౌన్లోడ్ చేశాక అండ్ మీకు ఇదంతా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ పర్టికులర్ దాంట్లో మనం ఏం యూస్ చేస్తున్నామంటే ఏజెంట్స్ యూస్ చేస్తున్నాం, అలాగే ఏజెంట్ ప్రోటోకాల్స్ యూస్ చేస్తున్నాం. ఏజెంట్ ప్రోటోకాల్స్ వచ్చేటప్పటికి MCP ప్రోటోకాల్ ఒకటి, A2A ప్రోటోకాల్స్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ మనం చూస్తాం అనమాట. అండ్ కమింగ్ టు ది టూల్స్ దట్ యూ వాంట్ టు యూస్, డాకర్ అనేది వాడతాం అనమాట. సో డాకర్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈజీగా చెప్పాలంటే అదొక కవర్ లాంటిది అనమాట. మీరు గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు గ్రాసరీస్ ప్యాక్ చేసుకోవడానికి కవర్ తెచ్చుకుంటారు కదా. సిమిలర్గా మీరు ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఈ డాకర్ కంటైనర్లో అప్లికేషన్ని పెట్టి ఇచ్చేసారనుకో, ఈజీగా మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మన సిస్టంలో ఈజీగా రన్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఏంటంటే ఈజీగా క్యారీ చేసే ఒక సిస్టమ్ అనమాట. సో దాన్ని డాకర్ అంటాం, ఓకేనా. అది కంటైనర్ అనమాట, ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ డాకర్. సో ఈ డాకర్ని యూస్ చేసి మనము రన్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు MIT వాళ్ళు అది డెవలప్ చేసి వాళ్ళు రెపాజిటరీ పెట్టారు. సో మనం మన దాంట్లో సేమ్ సాఫ్ట్వేర్స్ అన్ని సేమ్ వర్జన్స్ అన్ని చేసుకోవాలంటే చక్కగా డాకర్ కంటైనర్ యూస్ చేసి దాన్ని స్టార్ట్ చేసేసుకుంటే అయిపోయింది అనమాట, ఓకేనా.
సో ఇది డాకర్ అనమాట. సో ఇవన్నీ మెయిన్ థింగ్స్ మనకు ఉండాలి. అలాగే పైథాన్ 3.12 వర్షన్ అనేది మనకు ఉండాలి. ఓకేనా, ఈ స్టెప్స్ అన్ని. అండ్ ఎవరైతే ముందుగా చేయాలనుకుంటున్నారో లైక్ నార్మల్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో జస్ట్ మీరు రిపోజిటరీకి వెళ్ళి ప్రతి readme.md ఫైల్ ఉంది. ప్రతి ఈ సబ్ టాపిక్స్ ఏదైతే నేను చెప్తున్నానో ప్రతి దానికి readme.md ఫైల్ ఉంది. చక్కగా అందులో ఉన్న స్టెప్స్ని మీరు రన్ చేసేసుకోవడం మీ సిస్టమ్లో ఈజీగా వచ్చేది. యాక్చువల్లీ ఇది నా న్యూ సిస్టమ్ లైక్ మ్యాక్ ఓఎస్. సో దట్స్ వై నేను ఇందులో అంటే ఆల్రెడీ ప్రీవియస్ సిస్టమ్లో నేను చేశాను, బట్ దీంట్లో నేను చేయలేదు. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఓవర్ త్రూ అనమాట. నేను మీకు అన్నీ చూపిస్తున్నాను, బట్ డెఫినెట్లీ ఇట్ వుడ్ వర్క్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నన్ను రీచ్ అవుట్ అవ్వండి లింక్డ్ఇన్లో. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై యూ. ఓకేనా, సో ఇదనమాట, ఇది మెయిన్గా మనకు తెలుసుకోవాల్సింది. సో మీకు కావాల్సింది ఏంటంటే ఈ రెపాజిటరీ డౌన్లోడ్ చేసి ఉండాలి. దానికోసం మీరు గిట్ క్లోన్ అనే కమాండ్ వాడతారు. గిట్ క్లోన్ ఆ రెపాజిటరీ లింక్ అనేది వాడతారనమాట. అండ్ నెక్స్ట్ ఈ డాకర్ కానీ పైథాన్ వర్షన్ కానీ ఇవన్నీ మీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలన్నమాట. లేదనుకోండి మీరు VS కోడ్లో ఇన్స్టాల్ చేసి ఉండండి. అలాగే గిట్ కమాండ్స్ బేసిక్స్, CLI కమాండ్స్ కొన్ని తెలుసుకొని ఉండండి. ఇవి తెలుసుకోవాలంటే జస్ట్ యూట్యూబ్లో గిట్ బేసిక్స్ అని నొక్కితే వస్తాయి, అవి నేర్చుకోండి అనమాట. కామన్గా యూజ్ చేసే కమాండ్స్ ఏంటంటే గిట్ క్లోన్ ఒకటి, గిట్ కమిట్ ఒకటి, గిట్ పుష్ ఒకటి. ఓకేనా, ఈ 3 మెయిన్ థింగ్స్ అనమాట. సో గిట్ క్లోన్ అంటే ఏంటంటే మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. గిట్ కమిట్ -m డబుల్ కోట్స్లో మెసేజ్ ఇస్తాం. ఇది ఎందుకంటే కమిట్ చేయడానికి అనమాట, నీ యొక్క కోడ్ని ఏదైతే చేసావో. గిట్ పుష్ అంటే ఏంటంటే నువ్వు ఏదైతే కమిట్ చేసావో అది పుష్ చేస్తావు అనమాట రెపాజిటరీకి. సో ఈ 3 కమాండ్స్ని మీరు ఎక్కువ వాడతారు. అండ్ డాకర్ -compose up ఇది ఒక కమాండ్ అనమాట. ఇది ఏంటంటే డాకర్ కంటైనర్ని స్టార్ట్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. సో ఇది నువ్వు హిట్ చేశాక ఈ కమాండ్ కంపల్సరీగా డాకర్ అనేది మీ సిస్టంలో రన్ అయ్యేది. వన్స్ అది రన్ అయిందంటే నీకు అప్లికేషన్ అనేది ఇనిషియేట్ అవుతుంది అనమాట. సో ఇది బేసిక్స్ అనమాట. ఓకేనా, సో ఇవన్నీ మీరు రెడీగా ఉంచుకొని నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్క సబ్ టాపిక్ ఈజీగా డిస్కస్ చేద్దాం. ఓకే, నేను ప్రతిదానికి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా చేయాలనేది ఆ స్టెప్స్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా, సో దట్ మీకు ఈజీగా అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూస్తున్నందుకు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.